ప్రియమైన ప్రేక్షకులారా, మన ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాలపై లోతైన విశ్లేషణలు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు మనం మాట్లాడే విషయం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. వరల్డ్ వార్ 3 నిజంగా జరగబోతుందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి దేశంలో వినిపిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఈ చర్చ మరింత వేడెక్కింది. ప్రస్తుతం ప్రపంచం దృష్టి 3 దేశాలపై ఉంది. అవి ఇరాన్, ఇజ్రాయెల్ మరియు USA. ఈ 3 దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైనిక, ఆర్థిక విభేదాలు కొత్తవి కావు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రాచ్యం అనేది చరిత్రపరంగా చాలా సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి సంఘటనకు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం ఉంటుంది. చమురు ధరలు పెరగడం నుంచి స్టాక్ మార్కెట్లు పడిపోవడం వరకు ప్రభావం కనిపిస్తుంది. ఇదే కారణంగా చిన్న ఉద్రిక్తత కూడా పెద్ద యుద్ధం దిశగా వెళ్తుంది అనే భయం వస్తుంది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య విభేదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమం ద్వారా శక్తివంతమైన దేశంగా ఎదగాలని చూస్తుంది. ఇజ్రాయెల్ మాత్రం దాన్ని తన భద్రతకు ముప్పుగా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో గూఢచారి చర్యలు, సైబర్ దాడులు, పాక్షిక యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంది. అమెరికా సైనిక సహాయం, ఆయుధాల సరఫరా, డిప్లొమాటిక్ సపోర్ట్ ఇజ్రాయెల్కు బలంగా ఉంది. ఇది ఇరాన్కు అసహనం కలిగిస్తుంది. అందుకే ఇరాన్ తన మిత్ర దేశాలతో కలిసి వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచ యుద్ధం అంటే ఒక్క ప్రాంతంలో జరిగే యుద్ధం కాదు. అది అనేక దేశాలు నేరుగా లేదా పరోక్షంగా పాల్గొనే స్థాయికి వెళ్ళాలి. అదే వరల్డ్ వార్ అన్న పదానికి అర్థం. ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద దేశాలు నేరుగా యుద్ధానికి దిగడం చాలా అరుదు. ఎందుకంటే అణ్వాయుధాల భయం ఉంది. అణుయుద్ధం జరిగితే ప్రపంచానికి అపార నష్టం కలుగుతుంది. అందుకే చాలా దేశాలు నేరుగా యుద్ధం కాకుండా పాక్షిక యుద్ధాలు చేస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు స్థానిక స్థాయిలో ఉన్నాయి. కానీ మీడియా వాటిని వరల్డ్ వార్ 3 అనే హెడ్లైన్లతో చూపిస్తుంది. ఇది కొంతమేరకు భయాన్ని పెంచుతుంది. అయితే వాస్తవ పరిస్థితి ఎంతవరకు ఉందో విశ్లేషించాలి. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై పెద్ద స్థాయి దాడి చేస్తే పరిస్థితి మారుతుంది. ఇజ్రాయెల్ కూడా బలమైన ప్రతిస్పందన ఇస్తుంది. అమెరికా ఆ సమయంలో ప్రత్యక్షంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అక్కడ నుంచి పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అయితే అంతర్జాతీయ సమాఖ్యలు కూడా పనిచేస్తున్నాయి. దౌత్య చర్చలు ఎప్పుడు కూడా చివరి వరకు కొనసాగుతాయి. ఎందుకంటే యుద్ధం ఎవరికీ లాభం ఇవ్వదు. చరిత్ర చూస్తే 2 ప్రపంచ యుద్ధాలలో ఎలా మొదలయ్యాయో మనకు తెలుసు. చిన్న సంఘటనలు పెద్ద కూటమి యుద్ధాలుగా మారాయి. కానీ అప్పటి ప్రపంచం, ఇప్పటి ప్రపంచం వేరు. ఇప్పుడు ఆర్థిక పరంగా దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇరాన్పై కఠిన ఆకాంక్షలు ఉన్నాయి. అమెరికా ఇప్పటికే ఎన్నో పరిమితులు విధించింది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇజ్రాయెల్ భద్రత విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. తనపై ముప్పు కనిపిస్తే వెంటనే చర్య తీసుకుంటుంది. అందుకే ప్రతి చిన్న సమాచారం కూడా అంతర్జాతీయ వార్తగా మారుతుంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే, నిజంగా వరల్డ్ వార్ 3 వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధం తక్షణం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ ప్రాంతీయ యుద్ధం పెరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టివేయలేం. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. చమురు సరఫరా మార్గాలు ప్రమాదంలో పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అదే కారణంగా యూరప్ దేశాలు కూడా పరిస్థితిని గమనిస్తున్నాయి. ఆసియా దేశాలు కూడా శాంతిని కోరుకుంటున్నాయి. ప్రపంచ యుద్ధం అంటే కేవలం సైనిక పోరాటం కాదు. సైబర్ యుద్ధాలు, ఆర్థిక యుద్ధాలు, సమాచార యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇప్పటికే సైబర్ దాడుల సంఖ్య పెరిగింది. ఇది ఆధునిక యుద్ధాల లక్షణం. తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే ప్రతి వార్త నిజమో కాదో పరిశీలించాలి. ప్రతి నాయకులు శాంతి చర్చలు జరపడం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే యుద్ధం జరిగితే అందరికీ నష్టం. అణు ఆయుధాలు ఉన్న దేశాలు మరింత జాగ్రత్తగా ఉంటాయి. అయితే మరి మనం సాధారణ ప్రజలు ఏమి చేయాలి? మొదటగా మనం భయపడకుండా సమాచారం సేకరించాలి. నమ్మకమైన వనరుల నుంచి వార్తలు తీసుకోవాలి. ఇప్పటి పరిస్థితి తీవ్రమైనదే అయినా పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధానికి ఇంకా చాలా దూరం ఉంది. రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు చివరి వరకు చర్చలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే శాంతి ఎప్పుడు ఉత్తమ పరిష్కారం. ప్రపంచం ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు నష్టం చూసింది. అందుకే 3వ యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు. అందరూ చివరి వరకు శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు. వరల్డ్ వార్ 3 అనే పదం భయపెట్టేలా ఉన్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించడం ముఖ్యం. ప్రస్తుతం ఉద్రిక్తత ఉన్నప్పటికీ తక్షణం ప్రారంభమయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణలు మీకు ఉపయోగపడితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరుసటి వీడియోలో మరో ముఖ్యమైన అంశంతో కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. సమాచారం తెలుసుకోండి. శాంతిని ఆశిద్దాం.